నా నిరీక్షణాస్పదము నీవే. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 7వ కీర్తన 15వ వచనం. సజీవుడైన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసము పెరుగుతుంది. మనకున్న దైవజ్ఞానమునకు అనుగుణంగా మన నిరీక్షణ ఆధారపడి ఉంటుంది. అప్పుడు అనుకూల భావము కల మనస్సు మనలో ప్రభావింపజేయడం ఆరంభిస్తుంది. నూతన నిరీక్షణ మన ఆత్మలో ఉప్పొంగుతుంది. మనము నిరీక్షణ లేని పరిస్థితులను రెప్పపాటు కాలంలో పూర్తిగా మార్చగలిగిన దేవుని వైపు చూడకుండా పరిస్థితి వైపే ఎక్కువగా చూస్తాము. ఒక విలేకరి గాని, ఒక రాజకీయ విశ్లేషకుడు గాని దేవుని వాక్యానికి కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇస్తారు. దేవుని వాక్యము నిరీక్షణ కలిగిస్తుంది. ఒక విలేకరి వట్టి దానిని మనస్సుకు తట్టే విధముగా చిత్రీకరిస్తాడు. భయానక పరిస్థితులు త్వరలోనే రాబోవుచున్నవి, నిరీక్షణ లేదు అని అతడు చెప్తాడు. వార్తాపత్రికలలో రాబోవు వాటిని గూర్చి ఎంత భయంకరంగా చెప్పుచున్నారు. అయితే యేసుని మన ప్రభువుగా చేసుకున్నవాడు అంధకార లోయలలో నుండి, నా ప్రభువా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే అని గట్టిగా చెబుతాడు. మరణములో సహితము క్రీస్తు మనకు నిరీక్షణనిచ్చును. ఒక మారు మనసు పొందిన వ్యక్తి యొక్క స్వరమును మరణము బలహీనపరచుచున్నప్పటికీ పిల్లలతో, పిల్లలారా, నీ పాపములు ఒప్పుకుని యేసు వైపు తిరగండి, నన్ను పరలోకములో కలుసుకొనండి అని చెప్తాడు. ఈ విధముగా మరణములో కూడా ఒక మారు మనసు పొందిన వ్యక్తి యొక్క నిరీక్షణ పైకి ఎగయుచూ ఉండును. లేదు, నా దుస్థితి నుండి లేపబడటము అసాధ్యము, నా మనోవ్యాకులము నుండి, కోపము నుండి పైకి లేవలేకపోవచున్నాను, నా గర్వానికి, చెడుతనానికి, సాధు చేయబడని నాలుకకు, ఉద్రేక స్వభావానికి బానిసను, నన్నెవరూ విడిపించలేరు అని ఎవ్వరునూ చెప్పవద్దు. నిన్ను విడిపించి నిన్ను నిరీక్షణ ఖైదీగాను రెండంతల ఆశీర్వాదకరముగునకు వారసునిగాను చేయులాగున ప్రభువైన యేసు నీ కొరకు మరణించాడు. సిలువ నుండి వెలుగుదారులు నిన్ను ముంచి నీ దుఃఖమును కడిగివేయనిమ్ము. చాపబడిన చేతులతో రక్తము చిందించుచున్న రక్షకుని చూచినప్పుడు పశ్చాత్తాపపడిన ఒక పాపి హృదయంలో కలిగే నిరీక్షణ వంటి నిరీక్షణ మనకు లేదు. కనుక రండి, మీ చీకటి వెలుగుగాను, మీ భారము గానముగాను చేసుకొనండి. యేసు దినదినము పెరిగే నిరీక్షణను తెచ్చాడు.